ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సర్వసత్యము నూతన నిబంధనలో మనకు రాయబడింది. చాలా సులభంగా మనం గ్రహించుటకు సర్వసత్యాన్ని దేవుడు నూతన నిబంధనలో వ్రాయించాడు. ప్రభు తానే స్వయంగా పలకటం ద్వారా, అలాగే అపోస్తులుల ద్వారా అనేకమైనటువంటి విషయాలను మనకు విశదపరిచాడు. కాబట్టి బైబిల్ చదువుతున్న వారికి ఒక సూచన ఏంటంటే, నూతన నిబంధన అనేది బాగా మనం చదవాలి. నూతన నిబంధన ఎక్కువగా మనం చదువుతూ ధ్యానిస్తూ ఉన్నట్లయితే, అంటే నా ఉద్దేశం పాత నిబంధన చదవకూడదని కాదు. నూతన నిబంధన లేకపోతే పాత నిబంధనను మనము సరిగా అర్థం చేసుకోలేము. అబ్రహాము యొద్దకు దేవుడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం ఆదికాండం 18వ అధ్యాయంలో. అయితే నూతన నిబంధనలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు తానే స్వయంగా పలికిన మాట ఏంటంటే, మీరు ఏ కాలమందైనను తండ్రిని చూడలేదు, తండ్రి స్వరాన్ని వినలేదు. అలాగే తిమోతి పత్రిక మొదటి పత్రిక 6:16లో ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, చూడ నేరడు అనే మాట పౌలు గారు ప్రస్తావించారు. అలాగే మొదటి యోహాను పత్రికలో కూడా ఏ మానవుడు ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు అని యోహాను గారు కూడా తెలియజేశారు. ఇలా నూతన నిబంధనలో మనకు ఎన్నో మాటలు కనిపిస్తాయి. మరి పాత నిబంధనలో యెహోవాగా కనిపించిన వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, తండ్రి అయిన దేవుడు కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. తండ్రి అయిన దేవుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, తండ్రి అయిన దేవుడు తన సింహాసనాన్ని విడిచి ఎక్కడికి కూడా రాలేదు. ఆయన తన సింహాసనం మీదే ఉన్నాడు. తండ్రి తరపున సమస్తాన్ని నిర్వహించింది, సృజించింది ఆయన ఒకే ఒక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు అని మనము గమనించాలి. ఆయనకు కలిగి ఉన్న ఒకే ఒక్క కుమారుడు, సొంత కుమారుడు క్రీస్తు. ఆయన తండ్రి అయిన దేవునిలో నుండి నేరుగా వచ్చిన ఒకే ఒక్క కుమారుడు, లేక కన్న కుమారుడు. కాబట్టి ఆయన దేవుడు అని మనకు అర్థమవుతుంది, లేక దేవుడైన కుమారుడు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి పాత నిబంధనలో యెహోవాగా పిలువబడింది యేసుక్రీస్తు ప్రభు. తండ్రిని బయలుపరచటానికి యెహోవా నామమున ఆయన వచ్చాడు. యెహోవా నామమున ఆయన వచ్చాడు. కాబట్టి పాత నిబంధనలో కొన్ని సందర్భాల్లో యెహోవాగా, లేక కొన్ని సందర్భాల్లో యెహోవా దూతగా ప్రత్యక్షమైంది తండ్రి అయిన దేవుని ఒకే ఒక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అని మనము గ్రహించాలి. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, దేవుణ్ణి ఎవడునూ ఎప్పుడైనాను చూడలేదు కానీ తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను అనే మాట మనం చదువుకుంటాం. కాబట్టి కుమారుడు తండ్రిని బయలుపరిచాడు, తండ్రి పేరిట వచ్చాడు. ఇక్కడ సందర్భాన్ని మనం చూడగలిగితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు దిగి వచ్చాడు. ఎందుకు అంటే అబ్రహాముకు తాను చేయబోవు దానిని తెలియజేయటకు వచ్చాడు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయుటకు దేవుడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు పూర్తిగా చెడిపోయాయి, పూర్తిగా పాపములో మునిగిపోయాయి. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా పూర్తిగా మనుషులు ఈ పట్టణాల్లో చెడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చెడిపోయినటువంటి ఈ పట్టణాలను దేవుడు నాశనము చేయుటకు వస్తున్నాడు, లేక వచ్చాడు. ఈ విషయాన్ని అబ్రహాముకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు. గుర్తుపెట్టుకోండి, అబ్రహాముకే ఎందుకు తెలియజేయాలి దేవుడు అంటే, అబ్రహాము ఎవరితో స్నేహం చేశాడంటే దేవునితో స్నేహం చేశాడు. ఎవరితో స్నేహం చేశాడు? దేవునితో అబ్రహాము స్నేహం చేశాడు. ఇది మనిషికి ఎంత గొప్ప ధన్యత.
అసలు మనిషి ఏ పాటివాడు? మనిషి ఎంతటివాడు? మనిషి ఏ పాటివాడు? మనిషి దేవునితో సహవాసం చేయుటకు, దేవునితో స్నేహం చేయుటకు మనిషి అసలు ఏ పాటివాడు? మనిషి ఎన్నిక లేనివాడు, మనిషి ధూళి వంటివాడు, మనిషి పురుగు వంటివాడు. మనిషి కేవలము మట్టి అయి ఉన్నాడు, కేవలము వట్టి ఊపిరై ఉన్నాడు. అలాంటి మనిషితో దేవుడు స్నేహం చేయాలని ఆశపడుతున్నప్పుడు, ఆ దేవునితో స్నేహం చేయాలని, ఆ దేవునితో స్నేహం చేసి అందులో విజయం సాధించిన వ్యక్తిగా ఒక అబ్రహాముని మనం చూస్తున్నాం. అంటే ఈ లోకంలో మనం జీవించినప్పుడు మన స్నేహం ఎవరితో ఉండాలంటే ప్రభువుతో ఉండాలి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి సత్యం. మనం ప్రభువుతో స్నేహం చేయాలి. ఈ లోకంలో అనేక మందితో మనం స్నేహం చేస్తాం. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులు మనల్ని మోసం చేయొచ్చు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళొచ్చు, లేక మనకు సహాయము చేయకపోవచ్చు. మనకు ఖచ్చితంగా మన కష్ట సమయంలో మనకు సహాయము చేయరు. ఎందుకంటే మనుషులు స్వార్థప్రియులుగా మనకు కనిపిస్తున్నారు. స్నేహంలో కొనసాగినంత కాలము వారి యొక్క అవసరాలు తీర్చుకున్నటకు మనతో స్నేహం చేస్తారు. అయితే మనకు ఏదైనా అవసరపడినప్పుడు, లేకపోతే మనం ఏదైనా కష్టంలో చిక్కుకున్నప్పుడు, మనకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, మనకు వారి సహాయము కావలసినప్పుడు ఖచ్చితంగా మనుషులు సహాయము చెయ్యరు. మనుషులు మోసం చేస్తారు, మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అయితే మనం దేవునితో ఎందుకు సహవాసం చేయాలంటే, దేవుడు మోసం చేసేవాడు కాదు. ముందుగా దేవుడు మోసం చేసేవాడు కాదు, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, దేవుడు మనల్ని వదిలేసేవాడు కాదు. మనం మనుషుల పట్ల నమ్మకంగా ఉన్నా కూడా మనుషులు మనతో నమ్మకంగా ఉండరు, మనలను ఉపయోగించుకుంటారు. అయితే మన కష్ట సమయాల్లో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనం వారి పట్ల ఎంత నమ్మకంగా ఉన్నా కూడా మనలను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అయితే ఇదే నమ్మకత్వాన్ని మనము దేవుని ఎడల కనపరిచినప్పుడు దేవుడు మనలను ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యి విడిచిపెట్టడు. పైగా తాను చేయబోయే దానిని మనకు తెలియజేస్తాడు. దేవుడు మనకు తెలియజేస్తాడు. అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. దానికి ప్రతిఫలంగా దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు తాను చేయబోవు దానిని. ఆ క్రమంలోనే సొదొమ గొమొర్రా పట్టణాల విషయం కూడా దేవుడు అబ్రహాముకు తెలియజేస్తున్నాడు. చూడండి, అంటే దేవుడు ఎక్కడ, మనిషి ఎక్కడ? అయితే దేవుడు ఆయన మనుషులతో స్నేహం చేయాలి, మనుషులతో తన రహస్యాలను పంచుకోవాలి, తాను చేయబో వాటిని తెలియచేయాలి, తనను విశ్వసించిన వారికి మేలు చేయాలి, వారిని రక్షించాలి, వారిని కాపాడాలి, వారికి సమస్తాన్ని తెలియజేయాలనే ఉద్దేశం కలిగి దేవుడు ఉన్నాడు. అందుకే ఇక్కడ అబ్రహాం గారితో దేవుడు చెప్తున్నాడు. ఈ విధంగా సొదొమ గొమొర్రా పట్టణాల విషయము అబ్రహాముతో తెలియజేసినప్పుడు ఇక్కడ అబ్రహాముకి దేవునికి మధ్య ఒక సుదీర్ఘమైనటువంటి సంభాషణ జరిగింది. దాన్ని మనము ప్రార్థన అని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రార్థనకు ఎంత శక్తి ఉందో, లేకపోతే ప్రార్థన ఎలాంటిదో ఈ యొక్క సన్నివేశం మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క దేవునికి అబ్రహాముకి మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ మనకు తెలియజేస్తుంది. ప్రార్థన ఇక్కడ ఎప్పుడైతే దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి వచ్చాడు అనే ఈ రహస్యాన్ని అబ్రహాము దేవుని ద్వారా తెలుసుకున్నాడో వెంటనే అబ్రహాము ప్రార్థన చేయటం ప్రారంభించాడు, లేక దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు, దేవుణ్ణి వేడుకోవడం ప్రారంభించాడు, దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే ఆదికాండం 18 అధ్యాయం 23వ వచనంలో, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను
దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు, ఇక్కడ చూడండి, అబ్రహాం గారు పలుకుతున్న ఈ మాటలు ఎంత చక్కని మాటలో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు దేవుని గురించి మనకి ఏం తెలుసు? ఈరోజు మనకు దేవుని యొక్క మనస్సు మనకేం తెలుసు? దేవుని ఎలాంటి వాడో మనకేం తెలుసు? ఈరోజు బైబిల్ పండితులుగా జ్ఞానులుగా చెప్పుకుంటున్న వారు కూడా దేవుని యొక్క నామాన్ని దూషణ పాలు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుణ్ణి కూడా ఈరోజు ఓటమి పాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనుషులు వారు చేసినటువంటి బోధలు గెలిపించుకోవడానికి దేవుణ్ణి కూడా నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు, ఇదే బైబిల్ పట్టుకొని ప్రసంగాలు చేస్తున్న వారు కూడా బోధను సరిచేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు చెప్తున్నా కూడా, ఒకవైపు నేను చెప్తున్నది తప్పని తెలిసినా కూడా బోధకులు దేవుని మాటకుల్లో బడని వారుగా ఉన్నారు, మనం చూస్తున్నాం. అంటే వారికి కావలసింది ఏంటంటే వారు ఎక్కడ కూడా అవమాన పాలు కాకూడదు, వారికి ఎక్కడ అవమానము జరగకూడదు, ప్రజలు వారిని గణపరిచే స్థితిలోనే ఉండాలి, వారు ఎక్కడ కూడా తగ్గకూడదు. దేవుడు తగ్గినా పర్వాలేదు, దేవుని యొక్క నీతి ఓడిపోయినా పర్వాలేదు, లేక దేవుడు ఓడిపోయినా పర్వాలేదు, కానీ మేం మాత్రం గెలవాలి అనుకునే ధోరణిలో ఈరోజు మనుషులు ఉన్నారు, లేక బోధకులు ఉన్నారు. అయితే ఇక్కడ అబ్రహాం గారి యొక్క ఆలోచన లేక మనస్సు మనం చూసినట్లయితే దేవుని గురించి ఒక గొప్ప ఆలోచన కలిగిన వాడు, దేవుడు ఓడిపోకూడదు అనే భావన ఇక్కడ అబ్రహాం గారి యొక్క ఈ మాటల్లో మనకు కనిపిస్తుంది. ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నాడంటే, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. అంటే దేవుని యొక్క నామ ఘనత గురించి ఇక్కడ ఆలోచన చేస్తున్నాడు. దేవునికి తెలుసు దేవుడు నీతిమంతులను చంపేవాడు కాదు, దుష్టులకు శిక్ష వేసేవాడు. అయితే ఇక్కడ అబ్రహాం గారి యొక్క ఆలోచన మనం చూస్తే, దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక, నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు, అంటే దేవుడు ఇక్కడ ఎక్కడ కూడా ఓడిపోకూడదు, లేకపోతే దేవుని యొక్క నామానికి అపకీర్తి రాకూడదు, దేవుని యొక్క పేరు అవమాన పాలు కాకూడదు అనే ఒక ఆలోచన పాత నిబంధనలో భక్తులు కలిగి ఉన్నారు. ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో కూడా వారు దేవునికి వ్యతిరేకంగా బహు భయంకరమైన పాపం వాళ్ళు చేసినప్పుడు దేవుడు వాళ్ళందరినీ కూడా చంపేస్తాను మోషే, నిన్ను నేను గొప్ప చేస్తాను, నీ సంతానాన్ని నేను గొప్ప చేస్తాను, నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను అని అన్నప్పుడు మోషే ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్య అడ్డుగా నిలబడ్డాడు. ప్రభువా, నీవు వారిని ఒకవేళ ఈ అరణ్యంలో చంపితే ఐగుప్తులో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? మీ దేవుడు వారిని చంపటానికే తీసుకుని వెళ్ళాడా అని నీ గురించి చాలా చెడ్డగా మాట్లాడుకుంటారు, నీ గురించి చాలా కేవలంగా మాట్లాడుకుంటారు, నీ గురించి అపహాస్యం చేస్తారు, మీ నామము దూషణ పాలు కావడము నాకు ఇష్టం లేదు అనే ఒక గొప్ప ఆలోచన కలిగిన వాడుగా మోషే మనకు కనిపిస్తున్నాడు. చూడండి, విశ్వాసులు అందరూ కూడా ఇలాంటి ఆలోచనే కలిగి ఉన్నారు. అంటే దేవుడు గెలవాలి, వారికి ఎవరు గెలవాలి? దేవుడు గెలవాలి. కానీ ఈరోజు ఉన్నటువంటి బోధకుల మనసు మనం చూస్తే
వాళ్ళు గెలవాలి. దేవుడు ఓడిపోయినా పర్వాలేదు, వాళ్ళు గెలవాలి. ఆలోచించండి ఒకసారి. కానీ పాత నిబంధనలో భక్తులు దేవుణ్ణి గెలిపించారు. ఎవరిని గెలిపించారు? దేవుణ్ణి గెలిపించారు. దేవుని యొక్క నామము దూషణ పాలు కాకుండా ఉండటానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఈరోజు ఏ భయము లేకుండా దేవుణ్ణి ఓటమి పాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ అబ్రహాం గారు చక్కటి ప్రార్థన, విన్నపం దేవునికి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు 26వ వచనంలో దేవుడు ఏమని చెప్పాడు చూడండి. యెహోవా, సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదున నేను. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, సొదొమ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు నాకు కనబడితే వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదున నేను. ఇక్కడ మనకేం అర్థమవుతుంది అంటే, పట్టణములో నీతిమంతులు ఉండడము అది ఆ పట్టణానికి ఎంతో క్షేమకరము. ఈ ప్రపంచంలో నీతిమంతులు ఉండటం వలన ఈరోజు ఈ ప్రపంచం ఇంకా నిలిచి ఉంది. ఇంకా ఈ దుష్టులను దేవుడు సంహరించకుండా, నాశనం చేయకుండా దేవుడు వారికి ఇంకా అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఇంకా లేకపోతే ఈ ప్రపంచంలో నీతిమంతులు లేకపోతే దేవుడు అనీతిమంతుల్ని ఉంచేవాడు కాదు. నీతిమంతులు ఉన్నారు. ఈరోజు ప్రపంచంలో నీతిమంతులు ఉన్నారు కాబట్టి ఎన్ని భయంకరమైనటువంటి నేరాలు, ఘోరాలు జరుగుతున్నా కూడా దేవుడు దుష్టులను వెంటనే సంహరించటం లేదు, వెంటనే నాశనం చేయటం లేదు. ఈరోజు చూడండి ఒకసారి వార్తలు మనం చూస్తే భయానకమైనటువంటి వార్తలు. మనుషులు అధికారమును అడ్డం పెట్టుకొని ఎంత భయంకరమైనటువంటి, ఎంత హేయమైన, ఎంత నీచమైనటువంటి, అమానవీయమైనటువంటి కార్యాలకు పాల్పడుతున్నారో ఒక్కసారి వార్తా పత్రికలు కానీ, న్యూస్ మీడియాని కానీ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. వార్తలు చూడండి ఒకసారి, ప్రపంచం ఎలా ఉందో. ఎక్కడ చూసినా కూడా దేశాలు, రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. మణిపూర్ అట్టుడికిపోతుంది. ప్రపంచ దేశాలు అట్టుడికిపోతున్నాయి నేరాలతో, ఘోరాలతో. ఎక్కడ చూసినా కూడా హత్యలు, అత్యాచారాలు, భయంకరమైనటువంటి కార్యక్రమాలు మనము చూస్తున్నాము. భయంకరమైనటువంటి నేరాలు మనం చూస్తున్నప్పుడు ఒక భయానకమైనటువంటి వాతావరణం ప్రపంచంలో నెలకొంది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే మనుషులు, అధికారులు, చదువుకున్న వాళ్ళు, జ్ఞానులుగా పిలువబడుతున్నవారు, విద్యావేత్తలుగా పిలువబడుతున్నవారు, గొప్ప గొప్పవారుగా పిలువబడుతున్నవారు. అయితే దేవుడు ఎందుకు చూస్తూ ఉన్నాడు? ఎందుకు వెంటనే శిక్షలు అమలు చేయటం లేదు? ఇక్కడ మనకు ఒక చక్కటి సమాధానము మనకు కనిపిస్తుంది. ఏంటో తెలుసా? అది చూడండి. సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదున నేను. మనం ఏమనుకుంటాం చెప్పండి? నేను నా అధికారముతో నా ఇష్టం వచ్చినట్లుగా నేను చేస్తాను, నా ఇష్టం వచ్చిన వారిని చంపుతాను, నా ఇష్టం వచ్చిన వారిని నేను హింసిస్తాను, చంపేస్తాను అని మనం అనుకుంటున్నాం. అలా అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా బ్రతికున్నారంటే దానికి కారణం ఏంటంటే దేవుడు ఈ లోకములో దుష్టులను విడిచిపెట్టాడు, చంపడం లేదు. ఎందుకంటే ఆ దుష్టుల చుట్టూ నీతిమంతులు ఉన్నారు. ఆ నీతిమంతులను బట్టి దేవుడు దుష్టులను
కాస్తున్నాడు, ఆ పట్టణాన్ని కాస్తున్నాడు, ఆ దేశాన్ని కాస్తున్నాడు. ఏ దేశంలో లేరు దుర్మార్గులు, ఏ దేశంలో లేరు చెడ్డవాళ్ళు, ఏ రాష్ట్రంలో లేరు చెడ్డవాళ్ళు, ప్రతి చోట ఉన్నారు, ప్రతి చోట ఉన్నవారు. అయితే దేవుడు ఆ పట్టణాలని, ఆ జిల్లాలని, ఆ దేశాలని, ఆ రాష్ట్రాలని కాపాడుతున్నాడు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయిచుండు వారు మేలుకొనియుండుట వ్యర్థమే. దేవుడు కాపాడుతున్నాడు పట్టణాలని. మనం అనుకుంటున్నాం మన అధికారం మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని ఎవరు ఏమీ చేయలేరు, మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం జరిగించవచ్చు ప్రజల ఎడల, వారిని ఏమైనా చేయొచ్చు, వారిని చంపచ్చు, వారికి ఎలాంటి కీడైనా చేయొచ్చు. ఈరోజు చూడండి, అయితే దేవుడు అంటున్నాడు, నేను మీ పట్టణాలని కాపాడుతున్నాను. దేవుడు అనుకుంటే ఈరోజు ప్రపంచంలో ఒక్క నేరం కూడా జరగకుండా దేవుడు ప్రతి ఒక్కరిని నాశనం చేసేవాడు, దుష్టులందరినీ నాశనం చేసేవాడు. కానీ దేవుడు కోరుకుంటున్నది ఆ విధమైనటువంటి మార్పు కాదు. నీతిమంతులు ఉన్నారు, సువార్త ప్రకటించేవారు ఉన్నారు, సువార్త వినాలి. మనుషులు చేస్తున్నటువంటి నేరాలని, ఘోరాలని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరగాలి. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, 50 మంది ఒకవేళ ఆ సొదొమ పట్టణంలో నీతిమంతులు ఉంటే ఆ పట్టణం అంతటిని కాపాడుతాను. చూడండి, అంటే నీతిమంతులు ఉంటే దేవుడు ఆ పట్టణాన్ని కాపాడుతాడు. దేవుడే చెప్తున్నాడు ఇక్కడ. ఒక కుటుంబాన్ని కాపాడుతాడు ఆ కుటుంబంలో నీతిమంతులు ఉంటే. ఒక జిల్లాని దేవుడు కాపాడుతాడు ఆ జిల్లాలో నీతిమంతులు ఉంటే. ఒక దేశాన్ని దేవుడు కాపాడుతాడు ఆ దేశంలో నీతిమంతులు ఉంటే. నీతిమంతులను బట్టి దుష్టులు బతుకుతున్నారు. నీతిమంతులు ఉండటం వలన దుష్టులు ప్రాణాలతో మిగిలి ఉన్నారు ఇంకా. అదే నీతిమంతులు లేకపోతే, కానీ దుష్టులు నీతిమంతుల మీద దాడి చేస్తారు, నీతిమంతుల్ని చంపుతారు, నీతిమంతులు లేకుండా చేస్తారు. అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఆ నీతిమంతుల వలనే ఈ దుష్టులు బ్రతుకుతున్నారు. ఆ నీతిమంతుల్ని బట్టే దేవుడు వీళ్ళని ఇంకా ఉంచుతున్నాడు, వీళ్ళకి ఇంకా బ్రతకడానికి అవకాశం ఇస్తున్నాడు, ఇంకా మార్చుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు అనే విషయము ఈ దుష్టులకు తెలియటం లేదు. తెలియకపోగా వారికి ఉన్నటువంటి ధనాన్ని, బలాన్ని, అధికారాన్ని ఆధారం చేసుకొని రోజు రోజుకి ఇంకా ఇంకా చెడిపోతున్నారు. ఇంకా తమ యొక్క హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నట్లుగా ఇంకా రోజు రోజుకి దుర్మార్గులు తమ హృదయాలను కఠినపరుచుకొని ఇంకా సమాజంలో ఈ అల్లర్లు, లేనిపోని గొడవలు, లేనిపోని హత్యలు, లేనిపోని అత్యాచారాలు సృష్టిస్తూ సమాజాన్ని భ్రష్టత్వంలోనికి నడిపిస్తున్నారు, నాశనంలోనికి నడిపిస్తున్నారు. అయితే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, 50 మంది నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని కాపాడుతాను అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం నీతిమంతులుగా ఉంటే మనల్ని బట్టి దేవుడు ఇతరులను కాపాడుతాడు. మనల్ని బట్టి దేవుడు ఇతరులను కాపాడుతాడు, వారికి మారడానికి అవకాశం ఇస్తాడు. మన బంధువులైనా, మన స్నేహితులైనా, మన కుటుంబ సభ్యులైనా, మన సొంత వారైనా సరే, మనము నీతిమంతులుగా ఉంటే, ఇక్కడ అబ్రహాం గారి తపన ఎవరి గురించి అంటే, సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఎవరున్నారు? లోతు కాపురం ఉన్నాడు. అబ్రహాము యొక్క బంధువైన లోతు కాపురం ఉన్నాడు. ఈ లోతు విషయమై అబ్రహాము ఆలోచన కలిగి ఉన్నాడు. లోతు కూడా నాశనం అయిపోతాడేమో, ఆ పట్టణం నాశనం అయిపోతే, ఆ పట్టణాలను దేవుడు నాశనం చేస్తే లోతు కూడా నాశనం అయిపోతాడు, లోతు కూడా చనిపోతాడు అనే ఆలోచన కలిగి ఉన్నాడు, అనే వేదన కలిగి ఉన్నాడు, బాధ కలిగి ఉన్నాడు, తపన కలిగి ఉన్నాడు. లోతును కాపాడుకోవాలనే ఆశ కలిగి ఉన్నాడు అబ్రహాం.
ఈరోజు మనకు కూడా ఆశ ఉంది, మన వారిని మనం కాపాడుకోవాలి, మన కుటుంబ సభ్యులను రక్షణలోనికి నడిపించాలి, మన బంధువులను రక్షణలోనికి నడిపించాలి అనే ఆలోచన మనం కలిగి ఉన్నాం. అయితే వారిని రక్షణలోనికి నడిపించాలి, దేవునిలోనికి నడిపించాలి, వారికి ఎటువంటి కీడు జరగకూడదు, మన పిల్లలకు, మన బంధువులకు, మన కుటుంబ సభ్యులకు ఎటువంటి కీడు జరగకూడదు, వారికి ఏ హాని జరగకూడదు. ఎందుకంటే మన పిల్లలు లేక కుటుంబ సభ్యులు ప్రతిరోజు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వారికి సంభవించే అవకాశాలు ఉంటున్నాయి. ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటున్నాయి. వాటన్నింటి నుండి కూడా మన బిడ్డలను మనం కాపాడుకోవాలి, మన కుటుంబ సభ్యులను మనం కాపాడుకోవాలి, భర్తను కాపాడుకోవాలి, భార్యను కాపాడుకోవాలి, పిల్లలను కాపాడుకోవాలి. ఎందుకంటే బయట వారికి ఎలాంటి కీడు పొంచి ఉందో మనకు తెలియదు, ఎలాంటి అపాయాలు పొంచి ఉన్నాయో మనకు తెలియదు, ఎవరు నాశనం చేయడానికి చూస్తున్నారో మనకు తెలియదు. చూడండి, మన పిల్లలు ఎక్కడ ప్రమాదంలో పడిపోతారో తెలీదు. ఈరోజు చాలామంది యవ్వనస్తులు ప్రేమల పేరిట తల్లిదండ్రులను మోసం చేస్తూ వాళ్ళే ప్రమాదంలో పడుతున్నారు, వాళ్ళే ప్రమాదంలో పడుతున్నారు. ప్రేమల పేరిట ఎంతోమంది ఆడపిల్లలు చంపబడుతున్నారు, మోసపోతున్నారు చాలామంది. ఇలాంటి మాయల్లో, ఇలాంటి మోసాల్లో, ఇలాంటి ప్రమాదాల్లో చిక్కుకోకుండా మన పిల్లలు భద్రంగా ఉండాలి, అపవాది వలలో చిక్కుకోకుండా ఉండాలి అంటే తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉందో, ఎలా ఉండాలో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ మనం తెలుసుకోవాలి. తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలో ఇక్కడ మనం తెలుసుకోవాలి. నీతిమంతుణ్ణి బట్టి దేవుడు ఆ పట్టణాన్ని కాపాడుతానని చెప్తున్నాడు. తల్లిదండ్రులు నీతిమంతులుగా ఉండాలి, తల్లిదండ్రులు ప్రార్థనా పరులుగా ఉండాలి, పిల్లల కోసం ప్రార్థనా పరులుగా ఉండాలి, వారి బంధువుల కోసం, స్నేహితుల కోసం ప్రార్థించేవారుగా ఉండాలి. నిన్ను బట్టి నీ పిల్లలను దేవుడు కాపాడే స్థితి కలిగి ఉండాలి. ఆ విధంగా ఉండాలి మన భక్తి జీవితం, ఆ విధంగా ఉండాలి మన ఆధ్యాత్మిక జీవితం. అబ్రహాం గారిలో ఉన్న ఆశ ఏంటంటే లోతు గురించిన ఆశ కలిగి ఉన్నాడు. అబ్రహాము ప్రార్థనను బట్టి దేవుడు లోతును కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒకసారి గమనించండి, మన ప్రార్థన మన పిల్లలను రక్షించేదిగా ఉండాలి, మన ప్రార్థన వారికి ఎటువంటి అపాయము, కీడు జరగకుండా కాపాడేదిగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థించేవారుగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ప్రార్థించేవారుగా, దేవునితో మంచి అన్యోన్య సహవాసము కలిగిన వారుగా ఉండాలి తల్లిదండ్రులు. మన ప్రార్థన మన పిల్లలకు రక్షగా ఉండాలి, వారిని ప్రమాదాల నుండి తప్పించేదిగా ఉండాలి. వారు ఎటువంటి మోసములో పడిపోకుండా జ్ఞానము కలిగి వారు వ్యవహరించుటకు మన ప్రార్థన వారిని ప్రోత్సహించేదిగా, సహాయము చేసేదిగా ఉండాలి. మన ప్రార్థన గుర్తుపెట్టుకోండి, మన ప్రార్థనకు ఎంతో విలువ ఉంది. మన ప్రార్థనను బట్టి దేవుడు ఏదైనా చేయగలడు, మన బిడ్డలను కాపాడగలడు దేవుడు, మన వారిని దేవుడు కాపాడగలడు మన ప్రార్థనను బట్టి. అయితే మనం మొదట నీతిమంతులుగా ఉండాలి. అబ్రహాము ప్రార్థన దేవుడు విన్నాడు, అబ్రహాము ప్రార్థన దేవుడు విన్నాడు, లోతును తప్పించాడు. అబ్రహాము ఎలా ఉన్నాడు? నీతిమంతుడిగా ఉన్నాడు, దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు, దేవునితో స్నేహం కలిగి ఉన్నాడు అబ్రహాము. మరి మనకుందా దేవునితో స్నేహం? మనం నీతిమంతులుగా ఉన్నామా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను. మనం దేవుని నమ్మిన వారిగా ఉన్నామా? తాను పంపించిన తన ఏకైక కుమారుడైన క్రీస్తును నమ్మిన వారుగా ఉన్నామా? దేవుని పిల్లలుగా మనం ఉన్నామా? చెప్పండి. నీతిమంతులుగా మనం ఉంటే
మన పిల్లల కొరకు మనం ప్రార్థించేవారుగా ఉంటే, దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారుగా ఉంటే, దేవుడు మన పిల్లలను కాపాడుతాడు. మన ప్రార్థనను బట్టి దేవుడు మన పిల్లలకు మేలు చేయాలి, మన యజమానులకు మేలు చేయాలి. మన ప్రార్థనను బట్టి దేవుడు మనం ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్నామో వారందరికీ సహాయము చేసే స్థితి మనము కలిగి ఉండాలి. అంటే ఆ విధమైనటువంటి దేవునితో సంబంధాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, నీతిమంతులుగా ఉన్నప్పుడు, మనలను బట్టి మన ప్రార్థనకు దేవుడు సమాధానము ఇస్తాడు. నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేసినా దేవుడు సమాధానము ఇస్తాడు. నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు సమాధానము ఇస్తాడు. నీ యజమాని కోసం ప్రార్థన చేస్తే దేవుడు సహాయము చేస్తాడు. నీ యజమానురాలు కోసం చేస్తే సహాయము చేస్తాడు. నీ దాసుని కోసం చేస్తే ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తాడు. యేసుప్రభు యొక్క కాలములో శతాధిపతి వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. వచ్చి మోకాళ్ళు వేశాడు. మోకాళ్ళు వేసి తన దాసుని గురించి వేడుకున్నాడు. ఎవరి గురించి? తన దాసుని గురించి వేడుకున్నాడు. అప్పుడు ప్రభు సహాయం చేయలేదా? చేశాడు. ఆ శతాధిపతి యొక్క విధేయతను బట్టి, విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి తన దాసుడైనటువంటి ఆ యొక్క రోగికి దేవుడు ప్రభు స్వస్థపరిచాడు. చూడండి, మనలను బట్టి దేవుడు మన పిల్లలకు మేలు చేయాలి, మన పిల్లలను రక్షించాలి, మన పిల్లలను కాపాడాలి. మన ప్రార్థనను బట్టి, మన విధేయతను బట్టి, మన జీవితాన్ని బట్టి, ఒకవేళ మన యజమానులు, మనకు అధికారులుగా ఉన్నవారు కష్టాల్లో ఉన్నప్పుడు వారి కొరకు మనం ప్రార్థించినప్పుడు మనలను బట్టి, మన ప్రార్థనను బట్టి దేవుడు వారికి సహాయము చేస్తాడు. మనకు దాసులుగా ఉన్నవారికి ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మనలను బట్టి దేవుడు వారికి సహాయము చేస్తాడు. కాబట్టి ఈ విధమైన అన్యోన్య సహవాసాన్ని దేవునితో మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. నీతిమంతులుగా ఉండాలి, దేవుణ్ణి నమ్మిన వారుగా ఉండాలి, దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థించేవారుగా మనము ఉండాలి. మన ప్రార్థనను బట్టి దేవుడు మన చుట్టూ ఉన్న వారిని, ఎవరి గురించి అయితే మనం ప్రార్థిస్తున్నామో వారిని దేవుడు కాపాడగలడు. వారికి ఇంకా అవకాశము దేవుడు ఇవ్వగలడు. అదే చెప్తున్నాడు. ఆ పట్టణంలో చివరికి రాగానే 10 మంది ఉన్నా కూడా ఆ పట్టణం అంతటిని కాపాడుతానని దేవుడు వాగ్దానం చేశాడు. పట్టణం అంతటిని. ఈరోజు తన కొరకు బ్రతికేవారు ఉన్నారు కాబట్టి దుష్టులందరినీ కూడా దేవుడు వెంటనే చంపకుండా ఇంకా అవకాశము ఇస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఇంకా పట్టణాలని కాపాడుతున్నాడు. అది వారి అధికారం వలనో, వారి బలం వలనో, వారి ధనం వలనో జరుగుతున్నది కాదు. తనను నమ్మిన వారు ఇంకా ఈ భూమి మీద ఉన్నారు. తన వాక్యానికి సాక్షులుగా, వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉన్నారు కాబట్టి దేవుడు ఇంకా ఈ సమాజాన్ని కాపాడుతున్నాడు. లేకపోతే జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి నేరాలకి, ఘోరాలకి దేవుడు ఎప్పుడో ఈ ప్రపంచాన్ని కాల్చి బూడిద చేయాలి. కానీ దేవుడు అలా చేయటం లేదు. ఎందుకంటే తనను నమ్మిన వారు, తనను ప్రకటించేవారు ఇంకా ఉన్నారు, ఇంకా ఉంటారు. కాబట్టి ప్రియులారా, మన ప్రార్థనకు ఎంతో విలువ ఉంది. మన ప్రార్థన చాలా విలువైనది. అది మనుషులకు విలువైనదిగా కనబడకపోవచ్చు, మన పిల్లల దృష్టికి అది విలువైనదిగా కనబడకపోవచ్చు, మన బంధువులకు, మన స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి అది గొప్పదిగా కనబడకపోవచ్చు. కానీ దేవుని దృష్టికి అది ఎంతో విలువైనది. మన పిల్లలను రక్షించేది, మన పిల్లలకు సహాయము చేసేది, ఇరుగు పొరుగు వారికి సహాయము చేసేది, మన బంధువులకు, స్నేహితులకు సహాయము చేసేది ఏంటో తెలుసా? మన ప్రార్థన. మన ప్రార్థన. కాబట్టి మనం నిరంతరము ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి, నిరంతరము ధ్యానం చేసేవారుగా మనం ఉండాలి. మనం ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, పనిలో ఉన్నా, నడుస్తున్నా,
మనసులో ప్రార్థించేవారుగా మనం ఉండాలి. ప్రార్థన అనగానే ఒక స్థలములో మోకాళ్ళు వేసి దేవుణ్ణి వేడుకోవడమే కాదు, మనం నడుస్తున్నా, మనం పని చేస్తున్నా, మన మనసులో నిరంతరము దేవుని గురించినటువంటి ఆలాపన, లేకపోతే దేవుని గురించినటువంటి మాటలు, కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూనే ఉండొచ్చు మనసు ద్వారా. కాబట్టి ప్రియులారా, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి మొరపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యం. విజ్ఞాపన చేయటం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ ప్రార్థన మన పిల్లలను కాపాడుతుంది, మన బంధువులను కాపాడుతుంది, స్నేహితులను కాపాడుతుంది. ఇక్కడ అబ్రహామును బట్టి దేవుడు లోతును తప్పించినట్లుగా మనము చూస్తాం. 19వ అధ్యాయం చూడండి. ఆదికాండం 19వ అధ్యాయము 29వ వచనములో, దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. చూసారా, అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము మనసులో ఉన్న ఆశ ఏంటి? లోతు నాశనము కాకూడదు. మనకుంద ఆశ, మన పిల్లలు ప్రమాదంలో పడకూడదు, మన పిల్లలు నాశనం కాకూడదు, మన పిల్లలు ఎలాంటి కీడులో పడకూడదు, ఎలాంటి మాయలో పడకూడదు, ఎలాంటి మోసములో పడకూడదు, మన రక్త సంబంధులు నాశనం కాకూడదు, వాళ్ళు రక్షింపబడాలి, మన బంధువులు స్నేహితులు రక్షింపబడాలి. పిల్లరా, మనకుందా ఆశ? చెప్పండి, మనకుందా? ఉంటే వారి కొరకు మనం చేస్తున్న ప్రయత్నాలు ఏవి, ఎక్కడున్నాయి? చెప్పండి, ఎక్కడున్నాయి? దేవుడు పేతురుని కొర్నేలు ఇంటికి పంపించాడు. ఎందుకంటే కొర్నేలుకి రక్షణ సువార్త అవసరం. రక్షింపబడాలంటే క్రీస్తుని గురించిన వార్త అవసరం. దేవుని గురించి అవగాహన ఉంది, కానీ కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, కానీ అయితే ఆ అవగాహన, ఆ భయము, ఆ భక్తి క్రీస్తు లేకుండా పరిపూర్ణం కాదు. సువార్త వినకుండా ఆ రక్షణను సంపాదించుకోలేడు, తీర్పు నుండి తప్పించుకోలేడు. కాబట్టి ఆ కొర్నేలు దగ్గరికి పేతురు గారి ద్వారా సువార్తను పంపించాడు దేవుడు. అయితే పేతురు వెళ్ళిన తర్వాత కొర్నేలు ఏం చేశాడో తెలుసా? తన కుటుంబాన్ని కూర్చోబెట్టాడు, అక్కడ తన బంధువులను కూర్చోబెట్టాడు, తన ముఖ్య స్నేహితులను కూర్చోబెట్టాడు, తనకు తెలిసిన వారందరినీ, తనకు స్నేహితులు శ్రేయోభిలాషులు అందరినీ కూర్చోబెట్టాడు అక్కడ. ఎందుకు? సువార్త విని రక్షింపబడాలని. సువార్త విని రక్షింపబడాలని అంటే తన స్నేహితులు, తన ముఖ్య స్నేహితులు, తన కుటుంబం వారు అందరూ రక్షింపబడాలనే ఆశ, తపన ఒక కొర్నేలులో మనం చూస్తున్నాం. లోతు రక్షింపబడాలని అబ్రహాము తపన కలిగిన వాడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు నాశనం కాకూడదని వారి యొక్క మేలు కోరుకున్నవాడుగా మోషేని మనం చూస్తున్నాం. మరి తల్లిదండ్రులుగా మన త్యాగం ఏది? మన పిల్లల పట్ల వారి కొరకు ప్రార్థిస్తున్నామా? దేవుని కొరకు దేవుని యొద్ద విజ్ఞాపన చేస్తున్నామా? మొరపెడుతున్నామా? ఆలోచన చేయండి ఒకసారి. కాబట్టి ప్రియులరా, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. అది మన పిల్లల్ని కీడు నుండి తప్పిస్తుంది, కీడు నుండి, ప్రమాదాల్లో పడిపోకుండా రక్షిస్తుంది, కాపాడుతుంది, తప్పిస్తుంది. ఈ విధంగా మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి మనం ఉన్నప్పుడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు, మన ఆశ నెరవేరుస్తాడు, మన తపన దేవుడు ఖచ్చితంగా అర్థం చేసుకొని దాన్ని తీరుస్తాడు, అబ్రహాము విషయంలో చేసినట్లుగా. ఓకే, ఈ విధంగా మన జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని ముందు కొనసాగించాలని కోరుకుంటూ ఈ నా చిన్న ఆత్మీయ సందేశాన్ని నేను ముగిస్తున్నాను.